రాజకీయాలు చేస్తూ ఇవే రాజకీయాలు అన్నట్టుగా వాటిని మనం చర్చించాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మనకు కల్పించినటువంటి పరిస్థితి. ఇది బాధాకరమైనటువంటి విషయము. ఒకసారి వివేక్ బాబు గారి దగ్గరికి వెళ్దాం. వివేక్ బాబు గారు, సరే అన్నా చెల్లెళ్ళ గొడవ మధ్యలో మరి ఆయన పెద్ద అంకుల్ సాయంకుల్ ఆయన రెస్పాన్స్ చూశారు కదా. చిన్న నువ్వు మాట్లాడుతుంటేంది విశ్వసనీయత, విలువలు, క్యారెక్టర్ గురించి ఆయన రెస్పాండ్ అవటం ఇదేంటి? ఏమన్నా కంప్లీట్గా రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలన్నింటినీ డైవర్ట్ చేసి వాళ్ళ చుట్టూ తిప్పుకోవడానికి, అటెన్షన్ డ్రా చేయడానికి కోసం చేస్తున్న వ్యవహారం, ఇంక్లూడింగ్ విజయసాయిరెడ్డి? వాసు గారు, మీకు ప్యానల్ సభ్యులకు అలాగే 19 వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్. దాదాపుగా అంటే 90% కృష్ణాంజలి సారు నేను అనుకున్నటివి అండ్ దాదాపుగా నిజాలన్నీ ఆయన కూడా, నేను ఆయనతో ఏకీభవిస్తున్నాను. దాదాపుగా మాట్లాడారు నేను అనుకున్నట్టు. ఎందుకంటే ఆ ముగ్గురు ఏం చేశారు ప్రజలకి? వ్యక్తిగతంగా ఎదగడానికి పార్టీ పెట్టుకున్నారు, వ్యక్తిగతంగా దోచుకోవడానికి క్విక్ ప్రోగోలు కంపెనీలు తీసుకొచ్చారు. ప్రజల సొమ్ము ఇప్పటికీ వేల కోట్ల డబ్బు వాళ్ళ ఖజానాలలో ఉంది, కోర్టు కేసుల్లో పెండింగ్లలో ఉన్నాయి. సో వాళ్ళకు రాజకీయంగా ఎదగడం కోసం అడ్డంకులు ఉన్నాయి కాబట్టి వేరు పార్టీలకు వెళ్ళారు, వేరు ఇబ్బందులు ఎదుర్కొని ఇప్పుడు స్వచ్ఛత కలిగిన వ్యక్తులుగా సచ్చీలులు లాగా మాట్లాడుతూ ఒక రాజకీయాల్లోకి నేను నిష్క్రమించాను, వ్యవసాయం చేసుకుంటానని ఒక ఆయన అంటే, అసలు రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత లేని వ్యక్తి సాయి లాంటి వ్యక్తులకు మనం అవకాశం ఇచ్చాము అంటూ ఆయన గొప్పలు చెప్పుకోవడము. మూడో వ్యక్తిగా లేడీగా ఆవిడ తనకు ఒక రాజకీయ వేదిక కావాలి, తన ఎదుగుదల కోసము అటు ఇటు ఆడుకుంటుంది. సరే, వ్యక్తిగతంగా మనం వెళ్ళట్లేదు కుటుంబ సభ్యుల జోలికి, మనం రాజకీయ అంశాలే మాట్లాడుతున్నాం కాబట్టి రాజకీయపరమైన అంశాల జోలికి వచ్చినప్పటికీ కూడా ఈ ముగ్గురు ప్రజలకు ఏం చేశారు, వాళ్ళ కుటుంబానికి వారి వ్యక్తిగత ఎదుగుదలకు తప్ప ప్రజలకు ఏం చేశారనే దాని మీద గుండు సున్నా. సో ఆయన రాజకీయ పార్టీగా ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పాటు ఉండి ప్రజలు ఏం చేశారు, నేను బటన్ నొక్కాను 2,70,000 కోట్ల డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయాయి అని ఆవేదన వ్యక్తం చేసినా, లేకపోతే నేను ఇన్ని పథకాలు ఇచ్చాను ప్రజలు నాకు ఎందుకు ఓటు వేయలేదు అనే ఇంట్రోస్పెక్ట్ చేసుకున్నా కూడా ఆయనకి ఈ రోజుకి బుద్ధి రాలేదు. ఇప్పటికీ వెంట్రుక భాష మాట్లాడుతున్నాడు, ఇప్పటికీ 30 ఏళ్ళ అధికారం అంటున్నాడు. ఆ వెంట్రుక భాష నిన్ను కొంపముంచింది అనేది ఇప్పటికీ తెలుసుకోలేదు. తన ఏకఛత్రాధిపత్యంగా, లేకపోతే ఇది ప్రజాస్వామ్యము, ఇది రాచరికం కాదు, 30 ఏళ్ల పాటు అలా ఉండకూడదు, గతంలో చేసిన తప్పుల వల్ల నాకు ఈ 11 వచ్చాయని ఇంట్రోస్పెక్ట్ చేసుకోలేదు, ఇప్పటికీ రివ్యూ చేసుకోలేదు, మార్పు రాలేదు, రిపెంటెన్స్ రాలేదు. అది ఇక్కడ మనం బాధపడుతున్నాము. అంటే బాధపడడం ఇన్ ద సెన్స్, ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చి విలువల గురించి, విశ్వసనీయతలు ఇలాంటి పదాలు మాట్లాడే అర్హత ఉందా అనేది ఒకటి కీలకమైన అంశం. సో ఆ సబ్జెక్ట్ ను పక్కన పెడితే, ఇప్పుడు విజయసాయిరెడ్డి అనే వ్యక్తి నాకు చాలా విలువలు విశ్వసనీయత ఉన్నాయని అన్ని మాట్లాడి ఎందుకు వెళ్ళిపోయాడు, లేకపోతే ఇది కోవర్ట్ ఆపరేషనా, లేకపోతే వీళ్ళందరినీ క్లబ్ చేసుకుని ఇలా మనం గొడవలు పడుతూ ఉంటే కష్టము, అందరం కలుపుకునే విధంలో ఈవెన్ వైసీపీ అధినేత పంపించాడా అనేది కూడా ఇంకొక కోణం. అది దాన్ని కూడా కొట్టిపారేయలేం నేను అంటున్నది. సో ఆ కోణాన్ని కూడా అదేనండి వివేక్ బాబు గారు. ఇదేదో ఏంటంటే ఆ కూటమిని గందరగోళంలో నెట్టేసే ఒక కార్యక్రమం ఏదో నడుస్తుంది అని ఒక సందేహం ఉంది. అదే నేను మొదటి నుంచి చెప్పాను, ఆయన ఏ రోజైతే వెళ్ళిపోయాడో ఇది ఒక కోవర్ట్ ఆపరేషన్ కింద కూడా భావించవచ్చు, దీన్ని కొట్టి పారేయలేం. బికాజ్ ఎందుకంటే ప్రజల్లో ఇప్పటికే ఈ కుటుంబంలకు సంబంధించినది, బాబాయ్ గొడ్డలపోటుకు సంబంధించిన కేసుకు ఇంతవరకు దోషుల పక్క నిలబడ్డ వైసీపీ అనేది ఖచ్చితంగా అందరి ప్రజల ముందర ఎస్టాబ్లిష్ అయింది. సొంత బాబాయ్ మర్డర్ కేసుకు సంబంధించిన దోషుల పక్క బీజేపీలోకి వెళ్ళిపోతాడు. ఎస్పీ రామ్ సింగ్ అనే ఆయన్ను అడ్డుకోవడము, డ్రైవర్ను అడ్డుకోవడము, సాక్షులు చనిపోవడము, ఒక్కొక్కటి రిలవెంట్ గా ఫ్రీక్వెంట్ గా జరుగుతున్న ఇష్యూస్ లో వీళ్ళు ఎంత పకడ్బందీగా అడ్డొచ్చిన ప్రతి వ్యక్తిని చంపేసుకుంటూ పోతున్నారనే విషయాన్ని గత 5 ఏళ్ల పాటు చూడడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ కావాలా, అధికారంలోకి వచ్చిన 2 నెలలకి సిబిఐ వద్దంటూ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం, ఈ పరిణామాలన్నీ ప్రజలకు అర్థమయ్యే వీళ్ళు సొంత వ్యక్తుల్ని వీళ్ళకు చంపేసుకుంటారు, ఇలాంటి వ్యక్తులు మనకు ప్రజాస్వామ్యానికి ప్రమాదం అనే కోణాన్ని ప్రజలు తిరస్కరించిన విధానము. అలాగే ఇప్పుడు వచ్చి ఈయన మాట్లాడిన కోణాలు ఏవైతే ఉన్నాయో, బయటికి వెళ్ళిపోవడము, నేను చాలా నిజాయితీ పరుణ్ణి అంటూ చెప్పుకోవడము, లేకపోతే ఆవిడతో మంతనాలు చేయడము, ఆవిడ బయటకు వచ్చి ఏడుస్తూ మాట్లాడము, ఇంత కోణం, ఇంత కుట్ర కోణం, లేకపోతే ఇంత చెడిపోయాడు మానసికంగా. నిన్న ఇచ్చిన స్టేట్మెంట్లో వాళ్ళ చెల్లెలు సాక్షాత్తు మాట్లాడిన విషయం, మా అన్న ఇంతగా చెడిపోయాడా, ఇంత మానసికంగా దిగజారిపోయాడా, మానసికంగా మా అన్నకు బాగలేదనేది పోయిన ఎన్నికలకు ముందే చెప్పేసింది, మా అన్న హాస్పిటల్లో చూపించాలి అనే స్టేట్మెంట్ ఆవిడే ఇచ్చారు పోయిన ఎన్నికలకు ముందు. ఇప్పుడు ఇంతగా దిగజారిపోయాడు అంటూ కన్నీళ్ల పర్యంతమైన కోణాన్ని కూడా నిన్న ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఆ విజయసాయి రెడ్డి అనే ఆ వ్యక్తితో కూర్చుని మాట్లాడినప్పుడు మా అన్న ఇంతగా దిగజారిపోయాడని ఆయనతో చెప్పినట్టుగా నిన్న చెప్పడం జరిగింది. సో ఈ ఫ్రీక్వెంట్ గా ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు, ఈ సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అన్ని చూస్తూ ఉంటే
ఇది ఒకటి మీరు అన్నట్టు ప్రజలను డైవర్ట్ చేసే విధానం కావచ్చు, లేకపోతే ఇది మేము కలిసి ఉంటాము, లేకపోతే భవిష్యత్తులో మేమంతా ఒకటే అవుతాము, రాజకీయ వేదిక ఒకటే పంచుకుంటాము అని మళ్ళీ తిరిగి మమ్మల్ని నమ్మండి, మాకు ఎలాంటి పొరపక్షాలు లేవు అనే కోణాన్ని కూడా తీసుకొచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు. ఒకవేళ ఇలాగా ఉన్నా కూడా మనకేం ప్రాబ్లం కూడా లేదు. బికాస్ ప్రజలకు మనం వాస్తవాలు తెలియజెప్పాలి. ప్రజల పట్ల ఎంత కమిటెడ్గా మనం పనిచేస్తున్నాం అనేది ప్రజలు ప్రతి క్షణం, ముఖ్యంగా తెలుగు నేల మీద ఉన్న ప్రజలు రాజకీయంగా అత్యంత తెలివైన వాళ్ళు కాబట్టి వాళ్ళని మనం తిమ్మిని బమ్మిని చేసి ఎంత చేయాలనుకున్నా కూడా మనం ఒకసారి విజయ్ కిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. విజయ్ కిరణ్ గారు ఎలా చూస్తున్నారు? నిన్న షర్మిల గారి స్క్రిప్ట్లో ప్యాలెస్ అనే మాట జనరల్గా ఆవిడ అంతకుముందు అలా వాడలేదు, నిన్న కొత్తగా వాడారు. అండ్ చాలా క్రొనలాజికల్ ఆర్డర్లో ఉంది ఆ స్క్రిప్ట్ అంతా ఆవిడ చదివింది. సో ఏదైతేనే ఆ కుటుంబంలో పొరపత్యాలు జనాల్ని డైవర్ట్ చేసే వ్యవహారమా? విజయసాయిరెడ్డి ఎవరి ప్రలోభాలకు లొంగారు? మీరేమైనా ప్రలోభ పెట్టారా? తెలుగుదేశం బీజేపీ పెట్టిందా? అసలు ప్రలోభాలు పెడితే లొంగాల్సినంత నెసిటీ ఆయనకుందా?